ప్రజాస్వామ్యానికి కొన్ని పార్టీలు తూట్లు పొడుస్తున్నాయని సభాపతి కోడెల శివప్రసాదరావు విమర్శించారు. తెలుగుదేశం 130కి పైగా స్థానాల్లో గెలుస్తుందని నర్సరావుపేటలో ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడతారని తెలిసినా వారికి మద్దతుగా కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ బలగాల సంఖ్యను తగ్గించిందని ఆరోపించారు. 130 పైన స్థానాల్లో గెలవబోతున్నాం. ఈవీఎంలతో ఎన్నిక జరపడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 40 నుంచి 50% ఈవీఎంలు మొరాయించడం కానీ 11-12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినంతవరకు లేదు చరిత్రలో. ఇది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం. సెంట్రల్ గవర్నమెంట్, ఎలక్షన్ కమిషన్, వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తాం, మేము బెదరగొడతాము, బూతులు ఆక్యుపై చేసుకుంటాము, రిగ్గింగ్ చేస్తాము, అడ్డం వస్తే తంతాము, కొడతాం, చంపుతాం అనే నేపథ్యంలో ఇద్దరు కలిసే మేము పోలీసులు తక్కువ పెడతాం, మీ పని కానీ మేము చెప్పినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ పైన దుష్ట శక్తులన్నీ కలిసి పోరాటం చేసిన ఈసారి భౌతికమైన దాడి నేరుగా నామే జరగడం మొదటిసారి. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దుర్మార్గుల్ని, దౌర్జన్యకారుల్ని వాళ్ళ సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది.